టీడీపీలోకి యంగ్ టైగర్ గ్రాండ్ ఎంట్రీ. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం. టీడీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చంద్రబాబుని జైలుకు పంపడం, ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని చూసి ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారంట. జగన్ ఓడిపోతానని తన ఎమ్మెల్యేను టీడీపీలో చేరుతున్నారు. ఎన్టీఆర్ సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణాలు అంటూ ఏమీ లేవని చెప్పాలి. తన తాత స్థాపించిన పార్టీని నెంబర్ 1 లో మళ్ళీ చూడడానికి చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నారా లోకేష్ పాదయాత్ర మంచి విజయం సాధించింది. ఇక టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీనికి ఎన్టీఆర్ తోడైతే నెక్స్ట్ సీఎం చంద్రబాబు అని అనడంలో ఎటువంటి అభిప్రాయం లేదని చెప్పాలి. జగన్ ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలను దూరం పెట్టాడు. తన చెల్లిని కూడా దూరం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వైఎస్ షర్మిల కూడా టీడీపీకే మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే నారా లోకేష్ కూడా మంచి బహుమతిని ఇచ్చారు. కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మంచి ఘన విజయం సాధిస్తుందని చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించిన చర్చ తెలుగుదేశం పార్టీలో వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకుంటే నందమూరి అభిమానులందరినీ ఏకతాటి పైకి తీసుకురావచ్చని పార్టీ ముఖ్య నేతలు సూచించడంతో నారా లోకేష్ తో పాటు బాలకృష్ణను కూడా ఎన్టీఆర్ దగ్గరకు పంపి అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలపై ఏమంత ఆసక్తి చూపడం లేదని సమాచారం. సినిమా రంగంలోకి బిజీగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాలకి అప్పుడే వెళ్లడం తొందరపాటు భావనతో వస్తున్నారంట. ఇప్పటికిప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సినిమాలని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేకపోవడం లేదు. ఎంతో కొంత చంద్రబాబుకి అనుకూలించే అవకాశం. అయితే ఎన్నికల్లో టీడీపీ తరపున యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించడం, అలాగే పార్టీలో కీలక భూమిక కాకపోయినా చెప్పుకోదగ్గ పాత్ర ఆయనకు చంద్రబాబు అప్పగించడం జరగకపోవచ్చు. ఇది ఏమైనప్పటికీ ఇది వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పాలి.